హలో స్టూడెంట్స్, మనం ఇప్పుడు తిరువనంతపురం గురించి చెప్పుకుంటున్నాము. తిరువనంతపురం తిరువనంతపురం అంటే తిరువనంతపురం అన్నది రాష్ట్రం యొక్క రాజధాని. కేరళ రాష్ట్రం యొక్క రాజధాని. ఇక్కడ చూడండి, ఈ మ్యాప్లో మీకు కేరళ కనిపిస్తున్నది. ఇక్కడ ఉంది చూడండి, ఈ ఇండియా మ్యాప్. ఇదంతా కూడా ఇండియా మ్యాప్. ఇండియా మ్యాప్తో పాటు మనం పాకిస్తాను, నేపాల్, భూటాను, బంగ్లాదేశ్, ఇట్లా వేరే వేరే దేశాలనంతా కూడా మ్యాప్లో చూపడం జరిగింది. కింద శ్రీలంక కూడా ఉంది. ఈ శ్రీలంక దగ్గరే మనకి బార్డర్ చూసావా, ఈ బార్డర్ పాయింట్, ఈ ఈ పర్టికులర్ రీజియన్, ఈ పర్టికులర్ ప్రాంతమే మనకు కేరళ రాష్ట్రము. ఈ తెలంగాణ రాష్ట్రం ఇక్కడ ఉన్నది. ఇది కర్ణాటక, ఇది ఆంధ్రప్రదేశ్, ఇది తమిళనాడు, ఇది కేరళ రాష్ట్రం. సో ఈ విధంగా మనం ఒక రాష్ట్రాన్ని మనం గుర్తించాము. ఆ రాష్ట్రం పేరు కేరళ రాష్ట్రము. కేరళ అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది. ఎక్కువగా కెనాల్స్ ఉంటాయి, వాటర్ కెనాల్స్ చాలా ఉంటాయి. అడవులు ఎక్కువగా ఉంటాయి, చెట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎక్కడ చూసినా పచ్చదనము ఉంటుంది. ఓకే, ఈ కేరళ క్యాపిటల్ సిటీ వచ్చేసి తిరువనంతపురం. ఇక్కడ చూపించే చూడు, తిరువనంతపురం. ఈ కేరళ క్యాపిటల్ వచ్చేసి తిరువనంతపురము. ఈ తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్. ఇక్కడ ఉంది చూడండి, హైదరాబాద్ ఇక్కడ ఉంది, తిరువనంతపురం ఇక్కడ ఉంది. ఓకే, తిరువనంతపురం ఇక్కడ ఉంది. ఓకే, ఈ తిరువనంతపురంకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. అదేంటో చూద్దాం. శ్రీకృష్ణుడు 5000 సంవత్సరాల క్రితం ద్వారకాలో ఈ దేహాన్ని వదిలేశాడు. ఇక్కడ ద్వారకా అనేది గుజరాత్లో, ఇక్కడ చూపిస్తాను చూడండి, ఈ ద్వారక గుజరాత్లో ఉంది. ఈ ద్వారకాలో 5000 సంవత్సరాల క్రితం ద్వారకాలో శరీరాన్ని వదిలేసేటప్పుడు తన భక్తుడైన దివాకరుడు అనేవాడు ఒక భక్తుడు ఉండేవాడు శ్రీకృష్ణుడికి. అతని దగ్గరే ఉన్నాడు. అతనికి ఒక మాట చెప్పాడు శ్రీకృష్ణుడు, నువ్వు కేరళకు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళమని చెప్పాడు? కేరళకు వెళ్ళి అక్కడ ఏ సరస్సు అంటే ఒక పెద్ద నీటి కుంట దగ్గర ఒక దివ్యమైన బాలుడు ఆడుకుంటూ కనిపిస్తాడో అక్కడ ఆగిపో అని చెప్తాడు. ఏమని చెప్తాడు? నువ్వు కేరళకు పో, కేరళలో ఎక్కడైతే ఒక పెద్ద లేక్ ఉంటుందో, వాటర్ రీసోర్స్ ఉంటుందో, అక్కడ ఒక చిన్న దివ్యమైన బాలుడు ఆడుకుంటూ ఉంటుంటాడో అక్కడ వచ్చేసి ఆగిపో అని చెప్తాడు. అక్కడ నువ్వు తపస్సు చేయని కూడా చెబుతాడు. సరే, శ్రీకృష్ణుడు ఆ విధంగా 5000 సంవత్సరాల క్రితం ద్వారకాలో శరీరాన్ని వదిలేసిన తర్వాత ఆ దివాకర ముని ఈ విధంగా ఫాలో అవుతాడు. ఈ రోడ్డు ఉంది చూసావా, ఆ రోడ్డు ప్రకారం ఫాలో అవుతూ చివరికి కేరళ రాష్ట్రానికి వస్తాడు. ఆ కేరళ రాష్ట్రంలో అప్పటికి ఇంకా తిరువనంతపురం అంటూ ఏమీ లేదు. ఆ తిరువనంతపురం దగ్గర ఒక లేక్ ఉన్నది. లేక్ అంటే మంచినీళ్ళ సరస్సు. ఆ లేక్ దగ్గర ఒక చిన్న పిల్లవాడు నిజమైన దివ్యంగా ప్రకాశిస్తున్నాడు. ఆ దివ్యమైన బాలుడు ఆడుకుంటూ కనిపిస్తున్నాడు. సో అప్పుడు దివాకర ముని గుర్తిస్తాడు, ఓకే, ఇక్కడే నాకు శ్రీకృష్ణుడు చెప్పాడు, ఇక్కడే ఆగిపోమని చెప్పాడు, ఈ పిల్లవాడితో స్నేహం కూడా చేయమని చెప్పాడు, నేను ఇక్కడే తపస్సు చేయమని కూడా చెప్పాడు అని చెప్పేసి ఆ దివాకర ముని ఆ దివ్య బాలుడిని ఒకసారి నాతో స్నేహం చెయ్యి అంటాడు. ఫ్రెండ్షిప్ చేయమని అడుగుతాడు. ఫ్రెండ్షిప్ చేయమని చెబితే ఆ పిల్లవాడు ఒక కండిషన్ పెడతాడు, నీతో ఫ్రెండ్షిప్ చేస్తాను కానీ ఒక కండిషన్ ఏమిటంటే నువ్వు నన్ను ఎప్పుడూ తిట్టకూడదు, నేనేం చేశాను నన్ను తిట్టకూడదు అంటాడు. సరే అంటాడు ఈ దివాకర ముని. సరే అని ఆ తర్వాత నుంచి అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆ పిల్లవాడు ఆడుకుంటూ ఉంటాడు. ఒక్కోసారి ఆ పిల్లవాడు ఏవేవో పిచ్చి పనులు కూడా చేస్తూ ఉంటాడు, చాలా కోపం తెప్పించే పనులు చేస్తుంటాడు. అయినా దివాకర ముని అవన్నీ ఏమి పట్టించుకోకుండా ఆ పిల్లవాడితో స్నేహం చేస్తూ, ఆ పిల్లవాడితో మాట్లాడుతూ, తనకు వీలైనప్పుడల్లా తపస్సు చేస్తూ అలా గడిపేస్తూ ఉన్నాడు కాలాన్ని. కానీ ఒకరోజు ఆ చిన్న పిల్లవాడు తపస్సు చేసుకుంటున్నాడు. దివాకరంని కళ్ళు మూసుకొని తపస్సు చేసుకుంటున్నాడు. ఏం చేసి కళ్ళు మూసుకొని తపస్సు చేస్తున్నప్పుడు ఆ నోటిలో ఒక సాలగ్రామాన్ని పెడతాడు. సాలగ్రామం అంటే ఇట్లా ఉంటుంది. సాలగ్రామం అంటే ఒక రకమైన స్టోన్. అది ఆ స్టోన్ విష్ణువుని పూజించే వాళ్ళందరికీ చాలా పవిత్రమైనది. ఈ స్టోను గండకీ నదీ తీరంలో దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుంది? గండకీ నది. ఈ గండకీ నది ఎక్కడ ఉందంటే నేపాల్ నుంచి ప్రారంభమయ్యి
మన గంగా నదిలో కలుస్తుంది. బీహార్లో ఉంది గండకీ నది. ఎక్కడ ఉంది? బీహార్లో ఉంది. ఆ గండకీ నది ఎక్కడి నుంచి మొదలవుతుందంటే నేపాల్లో మొదలయ్యి మన గంగా నదిలో కలుస్తుంది. ఆ గండకీ నదిలో దొరుకుతాయి సాలగ్రామాలు. వీటిని చాలా పవిత్రంగా భావిస్తారు శ్రీకృష్ణుని, విష్ణువుని పూజించేవాళ్ళు. అటువంటి సాలగ్రామ రాయిని తీసుకొచ్చి ఈ ముని కళ్ళు మూసుకొని తపస్సు చేస్తున్న దివాకరముని నోట్లో పెడతాడు ఈ పిల్లవాడు. అప్పుడు అతనికి చాలా కోపం వస్తుంది. చాలా కోపం వచ్చి బాగా తిడతాడు ఎవరు? దివాకరముని. ఆ పిల్లవాడిని బాగా చివాట్లు పెడతాడు. ఆ దెబ్బతో ఆ దివ్యమైన బాలుడు పరిగెత్తుకుంటూ అడవిలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు దివాకరమని కూడా అడవిలోకి వెళ్తాడు. ఎక్కడా కనిపించడు. చాలా చాలా వెతికిన తర్వాత ఒక దూరంగా కనిపిస్తాడు ఆ పిల్లవాడు. సరే దగ్గరికి వెళ్తూ ఉంటే ఆ పిల్లవాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక ఇప్పట్రీ అంట, ఒక రకమైన ట్రీలో కలిసిపోతాడు. ఆ ట్రీలోకి వెళ్ళి అట్లే కలిసిపోతాడు. కలిసిపోతూనే ఆ చెట్టు దబాలని కింద పడిపోతుంది. ఏమైనా పడిపోతుంది? దబాలని కింద పడిపోతుంది. ఆ చెట్టు పడిపోవడమే కాకుండా 13 కిలోమీటర్ల పొడవుగా మారి పడుకున్న విష్ణుమూర్తిగా కనిపించింది. 13 కిలోమీటర్ల పొడవు ఉంది. అది విష్ణుమూర్తిగా పడుకున్నటువంటి విష్ణుమూర్తి కనిపించింది. అప్పుడు దివాకర్లముని, ఇంత పెద్దగా ఉంటే మేము చూడడం కష్టం అవుతుంది, మేము చూడగలిగినంత సైజులో మారిపోవని కోరుతాడు. కోరితే అప్పుడు అంత పెద్ద సైజ్ అనేది ఒక అనంత పద్మనాభ స్వామి విగ్రహంగా చిన్నగా మారిపోతుంది అనమాట. చిన్నగా మారిపోతాడు. అక్కడ ఈ దివాకర్లమని ఒక గుడి కడతాడు. ఆ గుడి పేరే అనంత పద్మనాభ స్వామి గుడి. ఆ గుడి పేరే అనంత పద్మనాభ స్వామి గుడి. ఆ గుడిలో విగ్రహం ఇలా ఉంటుందన్నమాట. విష్ణుమూర్తి పడుకొని ఉన్నాడు కదా, ఓకే. అలాగే ఆ గుడి కూడా ఇలా ఉంటుంది అన్నమాట. సో ఆ గుడి చుట్టూ ఒక నగరం ఏర్పడింది. ఆ నగరం అనేది మనం తిరువనంతపురం అంటాం. ఏమంటాము? తిరువనంతపురం. ఒకసారి మీరు అది చూడండి. ఓకే, థ్యాంక్ యూ.